వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. అటు ప్రభుత్వానికి ఇటు కేసీఆర్కి పవర్ షాక్ తగులుతోంది. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో జరిగిన కుంభకోణం కానీ, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలు కానీ, వీటిపై విచారణ చేసేందుకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇప్పటికే అనేక మందిని విచారించింది. అధికారులను, అప్పటి విద్యుత్ శాఖ అధికారులను కూడా చాలామందిని విచారించింది. 14 మంది, దాదాపు 14 మందికి నోటీసులు ఇచ్చింది, విచారించింది. కేసీఆర్ కూడా అలానే నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ను కూడా విచారణకు రావాలని కోరింది. అయితే కేసీఆర్ మాత్రం విచారణకు రాలేదు. రాకుండా గత నెల 15వ తేదీన 15 జూన్ 2024 ఒక లేఖ నరసింహారెడ్డికి నేరుగా రాశారు. జస్టిస్ నరసింహారెడ్డి గారికి, ది ఎంక్వైరీ కమిషన్ చైర్మన్కి. అసలు ఈ కమిషన్ ఏర్పాటే చట్టవిరుద్ధమని, తాను విచారణకు రాకుండా, విచారణకు చెప్పకుండా, ఎలాంటి తాను నుంచి సమాచారం తీసుకోకుండానే తాను తప్పు చేసినట్లు జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించడం, దాన్ని తాను ఒప్పుకోవడం లేదు. చైర్మన్ బాధ్యతల్లో నరసింహారెడ్డి ఉండడానికి ఎంత మాత్రం సమంజసం కాదు. స్వచ్ఛందంగా ఈ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలంటూ దాదాపు 12 పేజీల లేఖ, నా చేతిలో ఆ లేఖ కూడా ఉంది. జూన్ 15వ తేదీన ఇది కేసీఆర్ రాసిన లేఖ మనం చూస్తున్నాం, స్క్రీన్పై కనిపిస్తుంది. ఇది కేసీఆర్ రాసిన లేఖ నా చేతిలో ఉంది. ఇందులో క్లియర్గా ఆయనే పదే నరసింహారెడ్డి కమిషన్ని తొలగించాలంటూ కూడా ఆయన ఇందులో ఈ లేఖలో నరసింహారెడ్డికి చైర్మన్గా ఉండే అర్హత లేదు అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ లేఖ ఇప్పుడు మన జూన్ 15న కేసీఆర్ రాసిన లేఖ ఇది. జస్టిస్ నరసింహారెడ్డికే నేరుగా ఆయన రాసిన లేఖ. ఇందులో చాలా సందర్భాల్లో అసలు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని చివరికి కంక్లూడింగ్ లైన్లో మీరు ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానంటూ నరసింహారెడ్డికి నేరుగా కేసీఆర్ లేఖ రాశారు. అయినా ఆ విచారణ కమిషన్ ముందుకే వెళ్ళింది. కేసీఆర్ను విచారణకు రావాలని కోరింది. దాంతో హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్. జూలై 1న హైకోర్టు మాత్రం కేసీఆర్ ఈ విచారణ కమిషన్ని రద్దు చేయాలి, దీనికి అర్హత లేదంటూ కేసీఆర్ వేసిన పిటిషన్ని హైకోర్టు కొట్టివేసింది. దాంతో ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈరోజు సుప్రీంకోర్టులో సీజే చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ దీనిపై విచారణ జరిపారు. ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్గా మారాయి. కమిషన్ చైర్మన్ తన అభిప్రాయాలను చెప్పేందుకు ప్రెస్ మీట్ ఎలా పెడతారు? న్యాయం చెప్పడమే కాదు, న్యాయమూర్తి అనే వ్యక్తి న్యాయబద్ధంగా ఉన్నట్లు కూడా కనిపించాలి. అలా కనిపించలేదు నరసింహారెడ్డి అనే రకంగా జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఈ కమిషన్ చైర్మన్గా నరసింహారెడ్డి ఉండడానికి తగదు, ఆయనను తొలగించాలంటూ కూడా ప్రభుత్వానికి సూచించిన పరిస్థితి, ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దాంతో ప్రభుత్వ తరఫు అడ్వకేట్ కూడా దీనిపై సింగ్వి వాదనలు వినిపిస్తున్నారు. ఆయన కమిషన్ చైర్మన్ను తొలగించడానికి జస్టిస్ చంద్రచూడ్ గారి ముందు ఆయన చెప్పారు, కమిషన్ చైర్మన్ను తొలగిస్తాం, వేరే చైర్మన్ను నియమిస్తాం. ఇప్పుడు లంచ్ బ్రేక్ సుప్రీంకోర్టులో ఉంది. లంచ్ బ్రేక్ తర్వాత నరసింహారెడ్డి స్థానంలో మరొక కమిషన్ చైర్మన్ని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ కోరుతున్నట్లు విద్యుత్ కమిషన్ని మాత్రం రద్దు చేయట్లేదు. కమిషన్ విచారణ యథావిధిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుది జడ్జిమెంట్ కాసేపట్లో దీనికి సంబంధించి రాబోతుంది. ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు హియరింగ్లో అక్కడ అందుబాటులో ఉన్న మా ప్రతినిధి గోపి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. గోపితో మాట్లాడదాం. గోపి, అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగింది? ఎందుకంటే విద్యుత్ కమిషన్నే రద్దు చేయాలన్నది కేసీఆర్ పిటిషన్. చైర్మన్కి అర్హత లేదని కూడా గతంలో కేసీఆర్ రాసిన లేఖలో పేర్కొన్నారు. చైర్మన్ మాత్రం తొలగించమని చెప్పారు. అంటే దీన్ని ఎలా చూడాలి? పవర్ షాక్ అనేది కేసీఆర్కి తగిలిందనుకోవచ్చా, తెలంగాణ ప్రభుత్వానికి తగిలిందనుకోవచ్చా? ఎస్ కళ్యాణ్, తెలంగాణ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ కానీ, వాటికి జరిగిన ఒప్పందాలు కానీ, అలాగే యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం, ఈ అవకతవకలకు సంబంధించి ఈ ఏడాది మార్చి 14న తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ ప్రస్తుతం ఎల్ నరసింహారెడ్డి ఉన్నారు. సో ఆయన నిర్వహించిన ఒక్క ప్రెస్ మీట్ అనేది సుప్రీంకోర్టు ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేయడానికి, అలాగే ఈ ఎంక్వైరీ కమిషన్లో మార్పులు చేర్పులు చోటు చేసుకోవడానికి కారణమైంది. ప్రధానంగా ఈరోజు మొదట కేసీఆర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అసలు ఈ ఎంక్వైరీ కమిషనే ముఖ్యంగా చట్టవిరుద్ధం. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో కరెంటు కష్టాలున్న సమయంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో తక్కువ ధరకే ఇటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలని చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా టెండర్లు పిలవకుండా ఇటు ముఖ్యంగా విద్యుత్ కొనుగోలు చేసే ముఖ్యంగా అవకాశం కూడా ఉంటుంది. సో అందులో భాగంగానే ముఖ్యంగా ప్రభుత్వానికి
ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ఇది, ప్రైవేట్ పార్ట్నర్స్తో జరిగిన ఒప్పందం కాదు ఇది. సో తక్కువ ధరకే మేము ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ని కొనుగోలు చేసాం. అలాగే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గత ప్రభుత్వం ముఖ్యమంత్రి పైన వేస్తున్న ఎంక్వైరీ ఇది. సో కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ ఎంక్వైరీ కమిషన్ వేశారు, కానీ ఇందులో ఎటువంటి తప్పిదాలు జరగలేదని చెప్పి కూడా ముకుల్ రోహత్గి కేసీఆర్ తరఫున వాదనలు వినిపించడం జరిగింది. అలాగే రెండు రాష్ట్రాల ముఖ్యంగా ఈఆర్సీలకు మధ్య ఒప్పందాలు జరిగాయి, ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. సో అన్ని ముఖ్యంగా నిబంధనల ప్రకారమే జరిగాయి, కానీ ఎక్కడా కూడా నిబంధనలకు విరుద్ధంగా జరగలేదన్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టుకు తెలియపరచడం జరిగింది. అలాగే ఏదైతే ఎల్ నరసింహారెడ్డి ఇటు జూన్ 11వ తేదీన మీడియా సమావేశం పెట్టి కేసీఆర్ అసలు ఈ ఎంక్వైరీ కమిషన్ ముందుకు విచారణకు హాజరు కాకుండానే ఆయన తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఆయన తన వివరణ ఇవ్వక ముందే ఇటు ముఖ్యంగా అక్కడ తప్పు జరిగింది, విద్యుత్ ముఖ్యంగా కొనుగోలు ఒప్పందాల విషయంలో కానీ, థర్మల్ ప్లాంట్ల నిర్వహణ విషయంలో కానీ, ఏర్పాట్ల విషయంలో కానీ తప్పు జరిగిందన్న విధంగా ఇటు ముఖ్యంగా నరసింహారెడ్డి మీడియా సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారో అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు. సో ఈ అంశాన్ని సీజీఐ కూడా ప్రశ్నించడం జరిగింది. అసలు ముఖ్యంగా ఈరోజు వాదనల సందర్భంగా కూడా మేము తక్కువ ధరకే కొనుగోలు చేసాం, ఎటువంటి తప్పిదాలు జరగలేదు, ఇవన్నీ కూడా కమిషన్ ముందుకు వెళ్ళి చెప్పొచ్చు కదా అని చెప్పి కూడా సీజీఐ అన్నారు. కానీ ఆలోపే ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ బిజీగా ఉన్నారు. ఆలోపే ఎల్ నరసింహారెడ్డి జూన్ 15వ తేదీకి ముందే ముఖ్యంగా కేసీఆర్ లేఖ రాసే మునిపే ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి ఇందులో తప్పులు జరిగినట్లుగా ముఖ్యంగా తన అభిప్రాయాలను వెల్లడించడం జరిగింది. అప్పటి వరకు వచ్చిన అధికారులు కానీ, మంత్రి కానీ వాళ్ళు ఇచ్చిన వివరణ ఆధారంగా ఈ ముఖ్యంగా ఎంక్వైరీ కమిషన్ యొక్క నివేదిక ముఖ్యంగా సారాంశాన్ని ఆయన బయటపెట్టడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో కేసీఆర్ వివరణ తీసుకున్న తర్వాత ఇదే ఫైనల్ నివేదిక, ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ అని చెప్పి ఆయన ఎక్కడ మీడియా సమావేశాన్ని నిర్వహించలేదు. అయితే ఆ ప్రీ స్టేజ్లో కూడా ఎట్లా ముఖ్యంగా ముఖ్యంగా రిటైర్డ్ జడ్జ్ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఏ విధంగా మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు, న్యాయం చేయడం అంటే న్యాయం చేసినట్లు కనిపించాలి కూడా అన్న వ్యాఖ్యల్ని కూడా సీజీఐ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇక్కడ ఆయన నిర్వహించిన మీడియా సమావేశం అనేది ఇప్పుడు ఆయన్ని ఆ కమిషన్ నుంచి తొలగించేంత వరకు కూడా తొలగించాలని చెప్పి కూడా ఇటు కేసీఆర్ అడ్వకేట్ ఇద్దరి వాదనలు మీరు విన్నారు, అక్కడ దగ్గరుండి విన్నారు. కాబట్టి మీకు ఓవరాల్ ఆర్గ్యుమెంట్లను చూసినప్పుడు కానీ, జస్టిస్ సిజే చంద్రచూడ్ గారు చేసిన వ్యాఖ్యలను చూసినప్పుడు కానీ మీకు ఏమనిపించింది? అదంటే జస్టిస్ నరసింహారెడ్డిని తొలగించడం అనేది కేసీఆర్ విజయంగానో లేకుంటే తెలంగాణ ప్రభుత్వ పరాజయంగానో మనం భావించవచ్చా? అలా చూడడానికి ఉందా? ఖచ్చితంగా ఇక్కడ రెండు అంశాలని పరిశీలించాలి కళ్యాణ్. ఒకటి, కేసీఆర్ మొత్తానికి అసలు ఈ ఎంక్వైరీ కమిషన్నే రద్దు చేయాలి, ఇది చట్టవిరుద్ధం అంటున్నారు. కానీ అక్కడ ఇప్పటి వరకు కోర్టు వాదనలో ఈ కమిషన్ని రద్దు చేస్తామని ఎక్కడా కూడా చెప్పలేదు. కేవలం ముఖ్యంగా రిటైర్డ్ జడ్జి స్థానంలో ఉన్న ముఖ్యంగా ఎల్ నరసింహారెడ్డి స్థానంలో కొత్త వారిని నియమించండి, ఆయన బయాస్డ్గా వ్యవహరించారు, మీడియా సమావేశం నిర్వహించడం సరికాదు అన్న ధోరణి సుప్రీంకోర్టు కనబరిచింది. కాబట్టి సో మరొక జడ్జిని మేము నియమిస్తామని చెప్పి ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టుకు తెలపడం జరిగింది. సో ప్రస్తుతం ఇదే అంశం పైన ఏజీ సుదర్శన్ రెడ్డిలో ఇటు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ఏజీ సుదర్శన్ రెడ్డితో భేటీ అయ్యారు. సో ప్రస్తుతం నెక్స్ట్ ఎవరిని ఎంక్వైరీ కమిషన్ చైర్మన్గా నియమించాలి అన్న అంశానికి సంబంధించి తెలంగాణలో చర్చలు జరుగుతున్నాయి ప్రభుత్వ పరంగా. సో అక్కడ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ తరపు న్యాయవాదికి ఆ పేరు తెలపడం జరుగుతుంది. ఆయన సుప్రీంకోర్టులో నెక్స్ట్ 2 o'clock జరిగే హీరింగ్స్లో ఎవరిని నియమించబోతున్నారు అన్న అంశాన్ని సీజీఐకి తెలియపరిచిన తర్వాత తుది ఉత్తర్వు కాపీ రాబోతుంది. అయితే కేసీఆర్ ఎంక్వైరీ కమిషన్ ముందుకు వెళ్లే ముఖ్యంగా సమాధానం చెప్పాలా, లేక ఎంక్వైరీ కమిషన్ బయాస్డ్గా వ్యవహరించకుండా ఏమైనా విధి విధానాలని ముఖ్యంగా సుప్రీంకోర్టు రూపొందిస్తుందా, అలాగే ఎన్ని రోజుల లోపల ఎంక్వైరీ కమిషన్ తమ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఇటువంటివి ఏమన్నా సుప్రీంకోర్టు ఇంకా అడిషనల్గా ఇప్పటి వరకు ఉన్న కమిషన్ కక్ష సాధింపు చర్యతో ముఖ్యంగా వ్యవహరిస్తుంది అని చెప్పి ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కాబట్టి ఆ విధంగా బయాస్డ్గా కాకుండా ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇచ్చే విధంగా కాకుండా వాస్తవాలకు నిజంగా అసలు ఏం జరిగింది, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు అలాగే థర్మల్ ప్లాంట్ల ఏర్పాటు వీటిలో అవకతవకలు జరిగాయా లేదా అనేది పారదర్శకంగా, ముఖ్యంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటేనే పారదర్శకంగా జరిగేది. సో అట్లా సుప్రీంకోర్టు ఇంకా అడిషనల్గా ఏమన్నా ముఖ్యంగా తమ ఉత్తర్వుల్లో వెలువరిస్తుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే జడ్జిని మార్చండి అన్న వ్యాఖ్య అయితే సుప్రీంకోర్టు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా అందుకు సిద్ధపడి మారుస్తాం, 2 గంటల తర్వాత మేము ఎవరిని నియమించబోతున్నాం అనేది తెలియపరుస్తామని చెప్పారు. సో నెక్స్ట్ విధి విధానాలకు సంబంధించి ఏమన్నా షరతుల్ని కమిషన్కి రూపొందిస్తుందా, కేసీఆర్ నేరుగా కమిషన్ ఎదుటకు వెళ్ళి పూర్తి స్థాయి వివరాలని చెప్పి ఇవ్వాలని చెప్పి ఆదేశిస్తుందా, అలాగే ఎన్ని రోజుల లోపల ఈ దర్యాప్తు పూర్తి చేయాలంటుంది. ఇంకా ఫర్దర్గా ఇటు కేసీఆర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి, ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కూడా వాదనలు వినిపించిన తర్వాత తదుపరి తుది ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు ఇవ్వబోతోంది. కళ్యాణ్. రైట్, థ్యాంక్ యూ గోపి. తుది ఉత్తర్వులు ఎలా ఉండబోతున్నాయి ఏంటి మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. మొత్తానికి సుప్రీంకోర్టులో
లంచ్ వరకు మాత్రం వాడి వాదనలు వినిపించారు. ఇద్దరు అడ్వకేట్లు కూడా ముకుల్ రోహిత్కి, అభిషేక్ మన్ సింగ్ ఇద్దరు కూడా బలమైన వాదనలే వినిపించారు ఎవరి తరఫున వాళ్ళు. దాంతో విచారణ కమిషన్ రద్దు చేయకుండానే విచారణ కమిషన్ న్యాయమూర్తిని మాత్రం నరసింహారెడ్డిని మాత్రం తొలగించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. కొత్తగా ఎవరిని చైర్మన్గా నియమిస్తుందని మనం చూడాలి. మాతో దీనిపై నేను మాట్లాడేందుకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫోన్ లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్ గారితో మాట్లాడదాం. ఈశ్వర్ గారు, అంటే ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ ఇంకా రాలేదు, వాదనలు మాత్రం అయ్యాయి. ఈ విద్యుత్ కమిషన్ చైర్మన్ని తొలగించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రభుత్వం కూడా తొలగించేందుకు రెడీ అవుతుంది, కొత్త చైర్మన్ని నియమించేందుకు సిద్ధమవుతుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే మీరు కమిషన్నే రద్దు చేయాలన్నారు కానీ రద్దు చేయట్లేదు, చైర్మన్ మాత్రం తొలగించారు. ఇది మీరు దీన్ని విజయంగా భావిస్తున్నారా, లేకుంటే కమిషన్ని రద్దు చేసే వరకు మళ్ళీ ఫర్దర్గా కూడా పోరాటం చేస్తారా? డెఫినెట్ గా ఫర్దర్ గా కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఎందుకంటే ఇందులో ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ కనబడతా ఉంది. ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో రైతులకు నిత్యం కరెంటు అందుబాటులో ఉండాలని, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కావద్దనే ఉద్దేశంతో 24 hours ఫ్రీ పవర్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. దానిపైన మరి కోడిగుడ్డు మీద ఈకలు వేరే ప్రయత్నం చేసినటువంటి పని మాత్రమే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి విధానం కనబడ్డది. అందుకే నరసింహారెడ్డి కమిషన్ ఏదైతే ఉందో ఈ కమిషన్ యొక్క లోపభూయిష్టమైనటువంటి కమిషన్ అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే కమిషన్ వేసిన తర్వాత నిజ నిర్ధారణ జరిగిన తర్వాత అనేక విషయాలు పరిశీలించిన తర్వాత మరి ఓ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి నరసింహారెడ్డి మాట్లాడాల్సింది పోయి ఆయన కమిషన్ వేసినటువంటి కొద్ది రోజులకే ప్రెస్ మీట్ పెట్టి అందులో ఏదో తప్పులు జరిగినట్టు గత ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో ఏదో జరిగినట్టుగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. అందుకే ఇది న్యాయపరంగా మరి మాకు న్యాయం చేసేటువంటి కమిషన్ కాదు, ఇది కేవలం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మరి కక్ష సాధింపు ధోరణికి వ్యతిరేకంగా కక్ష సాధింపు ధోరణి ప్రదర్శించే విధంగా ఉన్నదనే ఉద్దేశంతో మరి కమిషన్ వ్యతిరేకించడం జరిగింది. కమిషన్ రద్దు చేయాలని కోరడం జరిగింది. రద్దు చేయాలని కోరడంలో కూడా నిజమైనటువంటి విషయం ఉంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో చేసుకున్నటువంటి ఒప్పందం పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఏదో ఒక మధ్యవర్తితోటో కాంట్రాక్టర్ తోటో ప్రైవేట్ వ్యక్తితోటో చేసుకున్నటువంటిది కాదు. ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వము అగ్రిమెంట్స్ ఉన్నప్పుడు దానిలో లావాదేవీలు ఉన్నాయనేటువంటిది ఎవరికైనా తెలుసు. అదే విధంగా మీరు కాళేశ్వరం మీద కూడా ఇంకో కమిషన్ వేయబోతా ఉన్నారు. ఈ కమిషన్ ఏదైతే ఉందో అందులో కూడా మరి పవర్ కు సంబంధించినటువంటి విషయాలలో ఏదో తేలుతుందని ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో ఎటువంటి తప్పు లేదు అని మేము ముమ్మాటికి చెప్పగలుగుతాం. ఎందుకంటే ప్రజలకు నీతిగా న్యాయంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మాత్రమే కేసీఆర్ గారు ఆ రోజు వ్యవసాయానికి సంబంధించినటువంటి పవర్ కావచ్చు ఇతర విషయాలలో ప్రత్యేక శ్రద్ధ చూపించినటువంటి విషయం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా. కాబట్టి ఈ నరసింహారెడ్డి కమిషన్ తొలగించడం అనేది నిజంగా బీఆర్ఎస్ విజయంగా కేసీఆర్ గారి విజయంగానే మేము భావిస్తా ఉన్నాం. వచ్చే కమిషన్ కూడా న్యాయబద్ధంగా మరి పరిశీలన జరిపినట్టయితే ఇందులో ఏమీ ఉండదు అనేటువంటిది కూడా వాస్తవం. అందుకే ఈ కమిషన్ ఏదైతే సుప్రీంకోర్టు మరి కమిషన్ చైర్మన్ ను తొలగించడం అనేటువంటిది నిజంగా కూడా న్యాయం గెలిచిందని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే రేపు వచ్చేటువంటి కమిషన్ చైర్మన్ కూడా న్యాయబద్ధంగా చేసినట్టయితే ఇందులో ఏమీ లేదని తేల్చేటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి దీన్ని మేము స్వాగతిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో నిజంగా కూడా చాలా గర్విస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ కోపిలేశ్వర్ గారు. ఇదే అంశంపై డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో మనతో పాటు జన్ అవుతున్నారు అద్దంకి దయాకర్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. దయాకర్ గారు, ముందు మీరు చెప్పండి. కోపిలేశ్వర్ గారు మాట్లాడారు ఇంతసేపు, విద్యుత్ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డిని తొలగించాలని సుప్రీంకోర్టు చెప్పేసింది. ప్రభుత్వం కూడా మరో చైర్మన్ని నియమించేందుకు రెడీ అవుతుంది. అసలు ఏంటి కమిషన్లను ఏర్పాటు చేయడమే కేసీఆర్ టార్గెట్గా చేస్తున్నారు, ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు చేస్తున్నారు అనేది ఆర్గ్యుమెంట్లు, సుప్రీంకోర్టులో వినిపించిన ఆర్గ్యుమెంట్లు ఇవి. ఒక ప్రభుత్వంతో మరో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై కమిషన్ ఏంటి? అక్కడున్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఒప్పందం చేసుకున్నప్పుడు. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రభుత్వాల మీద జరిగిన దానిపైన కమిషన్ ఏర్పాటు చేయడమే కరెక్ట్ కాదు అనేది సుప్రీంకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్. ఇంకా ఫైనల్ తీర్పు రావాలి, లంచ్ తర్వాత రాబోతుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు, ఏం చెప్పుకుంటారు దీనిపై?
యా, గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్ గారు, పెద్దలు రవీంద్రరావు గారికి కూడా. అయితే ఇప్పుడు దీంట్లో క్లియర్ గా కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని మాత్రం తప్పుబట్టి అతన్ని చేంజ్ చేయమన్నది, కమిషన్ తీసేయమని చెప్పలేదు. అవును. సో న్యూ కమిషనర్ వస్తాడు గంతే. దీంట్లో ఇప్పుడు మీరు ఎంత జరిగినా, ఒకవేళ జరిగితే లేదు దాన్ని ఎక్స్క్యూజ్ చేస్తే నరసింహారెడ్డి గారే కొనసాగవచ్చు. ఇప్పుడు సెషన్ 2లో కనుక అయితే. బట్ అసలు కమిషన్ వేయొద్దని వాళ్ళు వాదించిన దాన్ని కోర్టు దాన్ని పక్కన పెట్టింది. ఎందుకంటే కమిషన్ ప్రభుత్వం పైననైనా ఆ రోజు మొదట అగ్రిమెంట్ జరిగినప్పుడు రమణ్ సింగ్ గారు ఉన్నారు బీజేపీ, తర్వాత దాన్ని రెడ్రెస్ చేసినప్పుడు మనం ఇది గవర్నమెంట్ అమ్మే దాంట్లో ఒక లెక్క ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని. అప్పుడు పీయూష్ గోయల్ గారు వచ్చి దాన్ని రెడ్రెస్ చేసిండు. అప్పుడు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా అక్కడ అక్రమాలు జరిగినాయని తెలిసినప్పుడు రికమెండేషన్స్ లో కనుక వస్తే వాళ్ళకు ఏమంటారు చట్టపరమైన న్యాయపరమైన అంశాలు ఉంటాయి. ఒకవేళ అది తేలకపోతే, ఇప్పుడు నరసింహారెడ్డి గారు అంటే ఇల్ ఇంటెన్షన్ తో చేసిందని అనుకుందాం. ఒకవేళ రేపు మారితే ఇంకో ఆయన వస్తే ఆయన కూడా ఇల్ ఇంటెన్షన్ తోనే చేసిందని చెప్తారా? కాబట్టి దాని విషయంలో వాళ్ళు ఇప్పుడు ఏ తప్పు చేయకపోతే అసలు వారు సీరియస్ గా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి కమిషన్ వేయొద్దనే హక్కు. అంటే దయాకర్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే కమిషన్ ఏర్పాటు చేయడమే కేసీఆర్ పై టార్గెట్ చేస్తూ గత ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు, అంటే మీ కనుసన్నల్లో ఉండే వ్యక్తులను చైర్మన్ గా పెడుతూ వేశారనేది ఇక్కడ ఆర్గ్యుమెంట్లలో ఉంది. జస్టిస్ నరసింహారెడ్డి గారు కూడా విచారణ జరుపుతూ ఇంకొక కామెంట్, జస్టిస్ నరసింహారెడ్డి గారు విచారణ జరుపుతూ న్యాయం చెప్పడమే కాదు నిష్పక్షపాతంగా ఉన్నట్లు కనబడాలి అంటూ కూడా చంద్రచూడ్ గారు వ్యాఖ్యానించారు. అలా కనిపించలేదు నరసింహారెడ్డి, ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు అని కూడా ఆయన క్వశ్చన్ చేశారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు వారే ఒక డైరెక్షన్ ఇవ్వమనండి. సుప్రీంకోర్టు వారిని చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఒక మంచి రిటైర్డ్ జడ్జి ఇస్తారా, సిట్టింగ్ జడ్జి ఇస్తారా, సరే ఎవరిని సూచిస్తే సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం చేద్దాం. కానీ మీరు అసలు అవినీతే జరగలేదు, ఇప్పుడు ఆ కమిషన్ ఎందుకు అనే వాదన అయితే సుప్రీంకోర్టు ఏమి దాన్ని పట్టించుకోలేదు కదా. కాబట్టి ఈ కమిషన్ అనేది ఇట్ రికమెండ్స్ కదా, దాంట్లో మీరు ఎందుకు అంత హైరాన్ అయిపోతున్నారు? వారి విషయంలో కేసీఆర్ గారు లేఖ విషయంలో కూడా కొంత పాజిటివ్ స్పందనే ఉండే. ఏంటి, ఓపెన్ గా దాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది అది సబబు కాదని అప్పుడు కూడా కొంతమంది చాలా మంది మిత్రులు కౌంటర్ గా కూడా చేసిండ్రు. అలాంటప్పుడు ప్రెస్ మీట్ పెట్టే హక్కు ఉందా లేదా అనే విషయంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది. మీరు అది బయటికి ఏం జరుగుతుందనేది చెప్పకూడదు కదా, ఎండ్ ఆఫ్ ది డే చేయాలి కదా. అట్లా రైట్. రవీంద్రరావు గారు మీరు చెప్పండి, అంటే మీరు విచారణ కమిషన్నే రద్దు చేయమని హైకోర్టుకు వెళ్ళారు, హైకోర్టు కొట్టేసింది, దాంతో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా విచారణ కమిషన్ రద్దు చేసే అవకాశం కనిపించట్లేదు. లంచ్ తర్వాత జడ్జిమెంట్ వస్తుంది, కనిపించట్లేదు, కానీ జడ్జిని మాత్రం మార్చమంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? రెండు సభలోనే కళ్యాణ్ గారు మీరు కమిషన్ వేసుకోండి, మీరు విచారణ చేసుకోండి అని సవాల్ విసిరింది మా జగదీశ్వర్ రెడ్డి గారు. మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి, మీరు కమిషన్ వేస్తారా, ఇంకేం వేస్తారా, సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తారా, చేసుకోండి అని చెప్పి నేను చెప్పిన మీరు ఇచ్చిన సలహా ప్రకారమే మేము వేస్తామని కూడా అన్నారు కదా ప్రభుత్వం. కాబట్టి సరే, కేసీఆర్ గారి లేఖలో అనేక అంశాలు ప్రస్తావించారు. దాంట్లో నిజంగానే ప్రభుత్వం అధ్యయనం జరిగింది, ఒక 1000 మెగావాట్ల అవినీతి జరిగింది అని అంటే రెగ్యులేషన్ కమిషన్ ఉంది కదా, ఆల్రెడీ ఒక కమిషన్కి ఇంకో కమిషన్ ఏంటి అని అవన్నీ మాట్లాడుతూ మెయిన్ ఫోకస్ అయితే నరసింహారెడ్డి గారి మీద. కళ్యాణ్ గారు ఒక విషయం ప్రజలు కూడా అర్థం కావాలి, ఈ ఎల్ నరసింహారెడ్డి గారు మా వరంగల్ జిల్లా వాస్తవ్యులు. ఆయన మొదటి నుంచి కూడా బీజేపీ మనిషి. ఆయన బ్రాటప్ అంతా కూడా భారతీయ జనతా పార్టీనే. ఆయన జడ్జి అయిన విధానం, ఆయన జీపీ అయిన విధానం, ఆయన యూనివర్సిటీ స్టాండింగ్ కమిటీ లాయర్ కావడం, ఇవన్నీ కూడా బీజేపీ. రవీంద్రరావు గారు అంటే అది వ్యక్తిగత అంశం, అది వ్యక్తిగత అంశం ఒకటి. రెండోది ఆయన బీజేపీ ప్రభుత్వం వేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. అక్కడే చెప్తున్నా నేను, ఆ బీజేపీ ప్రతినిధి అయిన ఎల్ నరసింహారెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ చైర్మన్ చేయడంలో ఆంతర్యం ఏంది? బీఆర్ఎస్ ను కుట్ర చేయడంలో ఎవరెవరు పొత్తు కలుస్తున్నారు, ఎవరెవరు భాగస్వామ్యం ఉంది? ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రెండు ఏకమై కేసీఆర్ గారిని ఎట్లా లక్ష్యంగా ఎంచుకొని నేను ఆయన కూతుర్ని జైల్లో పెట్టినాం,
మీరు కేసీఆర్ని జైల్లో పెట్టండి, కేటీఆర్ని జైల్లో పెట్టండి, మా పెద్దన్న రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మాటలేంది, కలుస్తున్న సంభాషణలు ఏంది, వీరి మధ్యన అన్యోన్యత ఏంటి, ఇవన్నీ ఎటు సంకేతాలు, ఎటువైపు పోతున్నాయి కళ్యాణ్ గారు? ఖచ్చితంగా ఈ రెండు పార్టీల లక్ష్యం కేసీఆర్ గారే, టిఆర్ఎస్ పార్టీనే. వాళ్ళు కమిషన్లు వేసినా, విచారణలు చేసినా, కేసులు పెట్టినా ఇద్దరు లక్ష్యం ఒక్కటే. వారి ఎజెండా ఇద్దరికి ప్రత్యక్ష శత్రువైన కేసీఆర్ గారిని అంతమొందించాలి. కేసీఆర్ గారు ఉండడం అనేది ప్రభుత్వ వ్యతిరేకత కేసీఆర్ గారు కనుక యాడ్ అవుతే మళ్ళీ త్వరలోనే ఆయన ప్రజాభిమానాన్ని చూరగొని మళ్ళీ నిలబడతాడు. కనుక కాంగ్రెస్ భయం, ప్రత్యామ్నాయం అనుకుంటున్న బీజేపీకి కేసీఆరే భయం. కాంగ్రెస్ పైన వ్యతిరేకత బీజేపీకి యాడ్ కావాలంటే ఖచ్చితంగా కేసీఆర్ అనేవాడు రాజకీయాల్లో ఉండొద్దు, ఈ పార్టీ మనుగడ కొనసాగొద్దు అనేది లక్ష్యం. అందుకనే ఈ రెండు పార్టీలు కూడబలుకొని చేస్తున్నారు. మహనీయుడు మంచి జడ్జి చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా ఉండడం కాస్త ఈ దేశానికి న్యాయ వ్యవస్థ పైన గౌరవం కలిగించే విధంగా ఉంది. లేకపోతే ఆ వ్యవస్థ తప్ప అన్ని వ్యవస్థలని బీజేపీ ప్రశ్న పట్టించింది. ఇక మన కాంగ్రెస్ అయితే ఇక అన్ని రకాలుగా ఏంటంటే పిచ్చి వేషాలు, ఎంత బ్రహ్మాండంగా కరెంట్ ఉండనండి, ఉన్నదాన్ని నడిపించే చేతగాక, డబ్బులు కట్టడం చేతగాక, నాణ్యమైన పవర్ ఇవ్వడం చేతగాక ఇవాళ పవర్ పైన మీరు దాడి చేస్తున్నారు, కమిషన్ వేశారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎన్ని చెరువులు, ఎన్ని చెక్ డ్యాములు, ఎన్ని రిజర్వాయర్లు, ఎన్నిటికి లింకప్ చేశాం. యావత్ గోదావరి అంతా సస్యశ్యామలంగా నిండు కుండలాగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇలా కమిషన్ అధికారులు పనిచేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం చేస్తే ఇవాళ వేసి ఇలా ప్రభుత్వం చెప్పినట్టు వింటే రేపేమవుద్దో వెతికితే దొరకకుండా ఉంటుందా కళ్యాణ్ గారు? ఏదైనా దొరుకుతుంది. నువ్వు జైల్లో పెట్టదలుచుకుంటే, నువ్వు జైలు పంపదలుచుకుంటే, కేసులు పెట్టదలుచుకుంటే ఏ రకంగానైనా పెట్టవచ్చు. ఎన్ని ఎస్టీబీ కేసులు నిలుస్తున్నాయి, ఎన్ని ఇన్కమ్ ట్యాక్స్ కేసులు నిలుస్తున్నాయి. అంటే రవీంద్రరావు గారు మీరు ఆల్మోస్ట్ రవీంద్రరావు గారు మీరు ఫిక్స్ అయిపోయారా? రవీంద్రరావు గారు మీరు ఫిక్స్ అయిపోయారా? కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ను జైల్లో పెడుతుందని మీరు ఫిక్స్ అయిపోయారా? ఆ వైపే అడుగులు వేస్తున్నారు కదా. వాళ్ళ ఆత్రం అదే కదా, వాళ్ళ ఆత్రం అదే కదా, వాళ్ళ ప్రచారం అదే కదా, ఆ తొందరపాటు చర్యలు అవే కదా. లేకపోతే బండి సంజయ్ గారికి ఏం అవసరం అండి? హరీష్ రావు గారు మంచోడు, మా పార్టీలో మంచి లీడర్ గురించి కేసీఆర్ కుటుంబం మీద విచ్చలవిడిగా మాట్లాడే బండి సంజయ్, హరీష్ రావు మీద విచ్చలవిడిగా మాట్లాడే బండి సంజయ్ ఇవాళ హరీష్ రావు గారి గురించి గొప్పగా ఎందుకు మాట్లాడుతున్నాడు? కుటుంబంలో చిచ్చు పెట్టాలనా, ఒక భర్క్ అంటించాలనా, ప్రజలకు ఒక అపోహ కలిగించాలనా? ఎంత విషపూరితమైన దాడి కల్పిస్తుందో ఖచ్చితంగా తేలుతుంది. అందుకనే ఇవాళ ఒక చెంప పెట్టు, ఒక చెంప దెబ్బ ఇది. దయాకరణ ఇంతకుముందు అన్నాడు సుప్రీంకోర్టు, మా పెద్దన్న దయాకరణ మరి కాస్త సున్నితంగానే అన్నాడు కానీ చాలా గట్టిగానే అన్నాడు. మరి ఆ సుప్రీంకోర్టు అనే ఏమనండి ఒక జడ్జినని, సుప్రీంకోర్టుకి ఏ అంశం మీద పోయినాం, ఏది అడుగుతున్నాం? సుప్రీంకోర్టు పరిపాలన చేస్తుందా? సుప్రీంకోర్టు కేసులు పెడుతుందా? సుప్రీంకోర్టు దర్యాప్తులు చేస్తుందా? సుప్రీంకోర్టు అవినీతి కేసులను మాట్లాడుతుందా? సుప్రీంకోర్టు పోయిన దాని మీద సుప్రీంకోర్టు వ్యాఖ్యానాన్ని కూడా ఇంత కటుగా మాట్లాడి వ్యవహరిస్తే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చేయాలి? రైట్ రైట్ దయాకర్ గారు మీరు చెప్పాలి. రవీంద్రరావు గారు చెప్పింది విన్నారు కదా, ఖచ్చితంగా కేసీఆర్ ను జైలుకు పంపడమే మీ లక్ష్యం, అందుకోసమే వెతికే పనిలో ఉన్నారు, ఎందులో ఇరికించాలనే పనిలో ఉన్నారు, దానికి మీకు సంబంధించిన వాళ్ళని చైర్మన్గా పెట్టుకుంటున్నారు, దాంతో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. అంటే నిజంగా కూడా ఇది ఒక చైర్మన్ను తొలగించమని ఒక కమిషన్ అండి, అది రాజ్యాంగబద్ధ సంస్థ. విద్యుత్ కమిషన్ అంటే రాజ్యాంగబద్ధంగా మీరు ఏర్పాటు చేశారు. అది ఆ చైర్మన్ను తొలగించమనడం ప్రభుత్వానికి చెంపపెట్టు అని రవీంద్రరావు గారు చెప్తున్న వాదంతో మీరు ఏకీభవించారా? ఇప్పుడు అసలు ఆ కమిషన్ వ్యతిరేకిస్తే వారన్న మాట ఏమైనా నిజమవునేమో కానీ అసలు చెంపపెట్టు అనేది రేపు ఏమైతుందో మీరు చూస్తారు. కాబట్టి తప్పు చేయకపోతే బాధపడకండి, తప్పు చేస్తే ఆధారాలతో వస్తుంది, దానికి అనుభవించడానికి ఎవరు చేసినా అనుభవించడానికి సిద్ధం కాండి. రెండో ముచ్చట ఏంటంటే
కమిషన్ విషయంలోనే ఇంత తర్జన భర్జన పడుతున్న క్రమాన్ని చూస్తే మీరు గుమ్మడికాయ దొంగ అనకముందే భుజాలు తడుముకున్నట్టుగా కనపడుతుంది నాకు. నేనే హామీ ఇవ్వగలను. నేను చెప్తున్నా, తప్పు చేయలేదని తెలిస్తే ఎవ్వరు కూడా దానికి శిక్షకు లేకపోతే మిమ్మల్ని అవాస్ పాలు చేసింది అనేది వచ్చినా కూడా మీరు డిఫమేషన్ పోవచ్చు కదా. మీకు కాన్స్టిట్యూషనల్ రైట్ ఉన్నది కదా. విపక్ష నేత ఆయన ఏమో సామాన్యమైన ఎమ్మెల్యే కూడా కాదు ఆయన. కాబట్టి ఆ పరిస్థితిని మీరు సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని కూడా మీరు పోగొట్టుకుంటారు అనేది నా యొక్క ఆరోపణ. రెండవది ఏంటంటే, కరెంటు కొనుగోళ్ల విషయంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్న విద్యుత్ రంగ నిపుణులు చెప్పిండ్రు, అబ్జర్వ్ చేసిన మిగతా రాజకీయ విశ్లేషకులు చెప్పిండ్రు. మిగతా అంశంలో కొన్ని మనకు వివరాలు వచ్చినాయి. వాటిని బేరీజ్ వేసుకున్నా జరిగిందా లేదా అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి దానికి సిద్ధపడండి. ఇప్పుడు దీని మీద ఏమున్నది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దాని మీద నెక్స్ట్ లెవెల్ ఏంటిది, వాళ్ళే కమిషన్ ఇస్తారు, దాని మీద దాని మీద మనం ముందుకు పోవచ్చు. కానీ దీని రాజకీయాలు అంటే ఏదో ప్రభుత్వానికి చెంపపెట్టు, గొడవలు పెట్టు, ఆ పెట్టు, ఈ పెట్టు, దాంతో వచ్చే లాభం కూడా లేదు. కాబట్టి అక్కడ అసలు నష్టపోయింది వేరున్నది. 1,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంటది. ఇంకొకటి వారు అన్నారు సుదీర్ఘంగా. ఇప్పుడు ఏంటి సుదీర్ఘంగా అంటే, రానున్న రోజుల్లోనో లేకపోతే ఆయన కేసీఆర్ గారి మీద కక్ష సాధింపనో ఇదనో అదనో ఉన్నదనంటే, నేనంటున్నా తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేకపోగా, తప్పుకు ఎవరు చేసినా వారిని చెప్పమనండి, ఆ చేసిన వాళ్ళ మీద కూడా అలాంటి చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు నేను అనుకుంటున్నా, ఒక్క 15 నుంచి 20,000 కోట్ల రూపాయల పైచిలుకు అవి వృధా అయినాయి, లేకపోతే అక్రమాలు జరిగినాయి అనేది ఒక అంచనా ఉంది బయట. 12,000 అని కొంతమంది, 15,000 అని ఇట్లా కొంత జరుగుతున్నది. మరి దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది కదా. వారు చేయలేకపోతే నిజంగా ఈ విధంగా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే శిక్షించాలని వారు కూడా చేసుకోవచ్చు. కాబట్టి కమిషన్ కు సహకరించే ప్రయత్నం చేస్తే మంచిది. ముఖ్యమంత్రి గారు దయాకర్ గారు, మీకు తెలుసు న్యాయబద్ధంగా కూడా కొన్ని అంశాలు మీకు తెలుసు. ఈఆర్సీ ట్రిబ్యునల్ ఇలాంటివి ఉండగా మళ్ళీ దానిపై విచారణ కమిషన్ అక్కర్లేదు అనే ఆర్గ్యుమెంట్ ప్రధానంగా ఈరోజు సుప్రీంకోర్టులో వినిపించారు. కేసీఆర్ రాసిన లేఖలో కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. నేనంటున్నా, ఇప్పుడు ఆయనకున్న రైట్స్ అన్ని వాడుకోమనండి. ప్రభుత్వంకున్న రైట్స్, ఇప్పుడున్న ప్రభుత్వంకున్న రైట్స్ మేము దానికి చెప్తాం. ఆ విషయాల్లో మేమేమి రాజ్యాంగ వ్యతిరేకంగానో చట్ట వ్యతిరేకంగానో పోం. కాబట్టి దాని మీద ఇంకేమి అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పండి. ఇప్పుడు రవీంద్రరావు గారు ఎట్లా కేసీఆర్ గారికి దగ్గరే. మరి ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నాన్ని వారు సహకరిస్తే ఇంకా తొందరగా వారి మీద వస్తున్న అభియోగాలు లేకపోతే ప్రభుత్వం మీద వస్తున్న అభియోగాలు ఈజీగా క్లియర్ అవుతాయి. కాబట్టి ఆలోచించమని చెప్తున్నా అంతే. ప్రెస్ మీట్ ఉన్నది కాబట్టి మీకు దీన్ని కంటిన్యూ. థ్యాంక్ యూ దయాకర్ గారు. ఫైనల్ గా రవీంద్రరావు గారు మీరు కంక్లూడ్ చేయండి. అంటే కమిషన్ చైర్మన్ అయితే ఎలాగో తొలగించాలని సుప్రీంకోర్టు చెప్పింది. కమిషన్ చైర్మన్ మారబోతున్నారు. మరి కమిషన్ ముందు విచారణకు కేసీఆర్ హాజరవుతారా? కేసీఆర్ని ఖచ్చితంగా పిలుస్తుంది కమిషన్. విచారణ కమిషన్ ముందుకు వెళ్ళి ఏం జరిగిందో చెప్తారా? 15 పేజీల లేఖ ఎలాగో రాశారు. ఇందులో చాలా అంశాలు ప్రస్తావించారు. జూన్ 15న కేసీఆర్ గారు రాసిన లేఖ. ఇవే అంశాలు కమిషన్ ముందుకు వెళ్ళి చెప్తారా కేసీఆర్ గారు? ఏం జరుగుతుందో చూద్దాం. అంతా న్యాయ నిపుణులతో నిర్ణయం తీసుకొని ఇంకా జడ్జిమెంట్ కాపీ రావాలి. దాంట్లో ఏం చెప్పారు, ఇంకా జడ్జిమెంట్ కూడా రాలేదు. లంచ్ తర్వాత వస్తుంది జడ్జిమెంట్. అదే పరిగణలోకి తీసుకొని సరైనటువంటి నిర్ణయమే తీసుకుంటారు. ఖచ్చితంగా వారు అన్నట్టు ఏంటంటే, చిత్తశుద్ధి లోపించింది కనుక ఊరికే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు. బిడ్డా కేసీఆర్, నువ్వు నన్ను జైలు పంపించినావు, చిప్పకూడ తినిపించినావు, నీకు ఆ రోజు వస్తుంది, నీకు కూడా చిప్పకూడ తినిపిస్తా అని ఇట్లా డైలాగులు అంటుంటాడు. మరి ఆయన పోయిన కేసు ఏంది, రెడ్ హ్యాండెడ్ గా దొరికింది ఏంది, ఆ వీడియోలో మాట్లాడింది ఏంది, అవన్నీ సాక్ష్యంగా ప్రత్యక్షంగా దొరికినా కూడా ఆయనకి ఇంతవరకు ఇంకా శిక్ష పడలే. ఇంకా ఇన్ని సంవత్సరాలు అయినా ఇంకా నడుస్తూనే ఉంది కేసు. అయితే నిర్దోషి ఆయన, కేసు అయితే అయింది కదా. అయితే ఇప్పుడు ఆయన జైలు పోయింది కాబట్టి కేసీఆర్ జైలు పంపాలన్నాడు, కరెక్టేనా? ఏది ఏమైనా చేసి జైల్లో తోలిస్తా, చెప్పకూడదు పంపిస్తా అనేది ఏంది? ఇవన్నీ ఈ రకమైన అరాచకవాదపు ఆలోచనలతోటి చేసే నిర్ణయాలతోటి ఖచ్చితంగా అబాస్ పాలవుతారు. ఖచ్చితంగా ఎక్కడొక్కడ ఒక స్కోప్ అంటూ కూడా ఉంటది. ఆ స్కోప్ అనేది ఖచ్చితంగా అవకాశం కల్పిస్తుంది. తిరిగి ఎలా బుద్ధి చెప్పాలో కూడా ఆ అవకాశాన్ని మేము అందిపుచ్చుకుంటాం. ఆ టైం కూడా వస్తుంది. ఇంతకుముందు దయాకర్ గారు అన్నారు,
రేపు వస్తుంది, రేపు తేలుతుంది ఇంకా అన్నారు. మరి ఇక కోర్టులు కూడా మేనేజ్ చేస్తారో మరి జడ్జిమెంట్లు మార్పిస్తారో మాకు తెలీదు. మరి దాంట్లో మాత్రం ఏదో నర్మగర్భంగా ఇంకా ముందుంది ముసల పండుగ అనే రకంగా మాట్లాడారు. ఏం జరుగుతుందో చూద్దాం. రైట్ థ్యాంక్ యూ రవీంద్రరావు గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు, థ్యాంక్ యూ కొప్పుల ఈశ్వర్ గారు. మొత్తానికి సుప్రీంకోర్టులో కాసేపట్లోనే దీనికి సంబంధించి విద్యుత్ కమిషన్ ఏర్పాటుపై తుది తీర్పు రాబోతుంది. ఈ కమిషన్ను రాజ్యాంగ వ్యతిరేకంగా ఏర్పాటు చేశారు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంపై కమిషన్ ఏర్పాటు చేయడమే చట్టవిరుద్ధం అంటూ కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. కమిషన్ విచారణ అయితే ముందుకెళ్లే అవకాశమే కనిపిస్తుంది. కమిషన్ చైర్మన్గా నరసింహారెడ్డిని తొలగించడం మాత్రం అది కొంత బీఆర్ఎస్ మొదటి నుంచి ఆయన పదే ఈ లేఖలో కూడా నరసింహారెడ్డి తప్పుకోవాలి, ఆయన కరెక్ట్గా నిష్పక్షపాతంగా లేరు అంటూ కేసీఆర్ చెప్పారు. కాబట్టి ఆయన తొలగించడాన్ని మాత్రం విజయంగా బీఆర్ఎస్ చూస్తుంది. చూడాలి ఈ కమిషన్ ముందు కేసీఆర్ వస్తారా, కమిషన్ విచారణలో ఏం తేలబోతుంది, ఏం జరగబోతుంది, మనం వేచి చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.